థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఓకే. వావ్, చాలా బాగా వచ్చింది కదా. గోరింటా పూచింది కొమ్మ లేకుండా, మా కల్పు చేతి మీద కలువల పంటంట. కలుపు ఎలా పెడుతున్నాను గోరింటాకు? ఓకే. గోరింటా పూచింది కొమ్మ లేకుండా. గోవిందం, ఒరే గోవిందం, ఎక్కడున్నావురా? అమ్మో, అమ్మ మళ్ళీ వచ్చినట్టుంది కలుపు. వస్తే ఎవరికి భయం? వేయండి. ఒరే గోవిందం, ఎక్కడ చచ్చావురా? అమ్మమ్మ ఎందుకే అరుస్తావు? కొంచెం మెల్లిగా, ఎవరన్నా వింటే నా పరుగు పోతుంది. పెళ్ళాం కొంగు పట్టుకుని అత్తారింట్లోనే ఉండిపోయిన వెధవ. కట్టుకున్న దాన్ని కాపురానికి తీసుకురావడం చేతకాని చవట. నీకు పరువు నామోషినా? అమ్మా అమ్మా అమ్మా, నన్ను కన్న తల్లి, కొంచెం నెమ్మదిగా మాట్లాడవే, నీకు దండం పెడతానే. మెల్లిగా అయ్యా బాబు అంటే నువ్వు వినే రకమేనా? అందుకే ఇవాళ అటో ఇటో తేల్చుకోవాలని వచ్చాను. ఏం ఆలోచించుకున్నారు? నీ పెళ్ళాం కాపురానికి వస్తుందా రాదా? నేను ఆ ఇంటికి రాను. రాక శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండిపోతావా? అవును, నా ఇష్టం. విన్నావు కదరా వాజమ్మ, నీ సంగతి చెప్పు. నువ్వు కూడా నీ పెళ్ళాంతో పాటే ఇక్కడే ఇల్లరికే ఉండిపోతావా? అమ్మా అంటే అది. వదిన గారు, ముందు మీరు కూర్చోండి. చెల్లమ్మా కూర్చోమ్మా, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఏంటయ్యా పెద్ద మనిషి, ఇంకా ప్రశాంతంగా కూర్చుని మాట్లాడేది? నీ కూతురు మెళ్ళో నా కొడుకు పుస్తకట్టి ఎన్నాళ్ళయింది? ఓవ్వా, ఎవరైనా వింటే నవ్విపోతారు. పెళ్ళైన కూతుర్ని కాపురానికి పంపించకుండా వెర్రిబాబులైన నా కొడుకుని ఇల్లరికే ఉంచుకుందాం అనుకుంటున్నారా? నేనే వెర్రిబాబులు కాదే. నువ్వు నోరు మీరా దద్దమ్మా. అది కాదండి, అమ్మాయికి కొంచెం ఒంట్లో బాగలేకపోతేను. ఎన్నాళ్ళు అని? ఒంట్లో బాగోలేదని 6 నెలలు, బెంగ పెట్టుకుంటుందని 6 నెలలు, ఏడాది. ఇప్పటికి సరిగా వాడికి పెళ్ళై ఏడాది దాటింది. అసలు కూతుర్ని అత్తారింటికి పంపించాలన్న ఆలోచన మీకుందా లేదా? ముందు ఈ సంగతి తేల్చి చెప్పండి. ఏమండి, అలా బెల్లం కొట్టిన రాయలు నిలబెడతారంటండి? చెప్పండి, నాకు ఇష్టం లేకుండా రానని చెప్పండి. విన్నావురా వాజమ్మ, అంతా దానిష్టమేనట. నిన్ను ఓ వెరివాదం చేసి ఆడిస్తోందిరా. తనతో కాదు, నాతో మాట్లాడండి. ఏంటి నీతో మాట్లాడేది? ఏమయ్యా, ఇదేనా మీరు మీ కూతురికి నేర్పించింది? ఏమమ్మా, ఇదేనా నువ్వు నీ కూతురికి నూరిపోసింది? వాళ్ళతో కాదు, నాతో మాట్లాడమంటున్నాను. నీతో ఏంటే నాకు మాటలు? ఒరే గోవిందం, నీకిదే చెప్తున్నాను. ఇవాటి నుంచి సరిగ్గా వారం తిరిగేలోగా నువ్వు నీ పెళ్ళాన్ని తీసుకుని మన ఇంటికొస్తే వచ్చినట్టు, లేకపోతే నేను చచ్చినంత ఒట్టు. అమ్మమ్మ ఏంటే మాటలు? కరవమంటే కప్ప కోపం, వేడమంటే పాము కోపం అన్నట్టు మధ్యలో నేను చచ్చిపోతున్నానే. సిగ్గులేదురా మాట్లాడడానికి? పెళ్ళానికి నచ్చ చెప్పుకోవడం చేత గాని సుంఠ. అమ్మా ఛీ, నోరు మీరా. నీ మొహానికి తోడు రోషం కూడాను. ఒరేయ్, నీకిదే చివరిసారిగా చెప్తున్నాను. వారం తిరిగేలోగా అదైనా మన ఇంటికి రావాలి, లేకపోతే నువ్వైనా శాశ్వతంగా మన ఇంటికి వచ్చేయాలి. అంతే. ఇందులో ఏదైనా తేడా వచ్చిందో ఈ గంగా భవాని సంగతి నీకు తెలుసుగా. ఊరంతా రచ్చరచ్చ అయిపోతుంది, గుర్తుంచుకో. కొత్త కోడలా? బానే ఉంది. తోలపాకుతో నువ్వొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తాను అన్నట్టు గీరగానే ఉంది.
ఇన్నాళ్ళు నాకు ఇక్కడ మండింది. ఆ మంట ఎలా ఉంటుందో ముందు ముందు మీకు కూడా అనుభవంలోకి వస్తుందిలే. కృష్ణ, ఆ. ఎవరివిడా? ఆ, మా అత్తగారులే. అన్నయ్య, సిటీ మొత్తం తిరిగొచ్చారా? వదిలికి ఏమేమి చూపించా? సిటీలో చూసిన వాటికంటే ఈ ఫినిషింగ్ టచ్ సూపర్ గా ఉంది. ఇంతకు ముందు ఇక్కడేదో హాట్ హాట్ గా జరిగినట్టుంది. అంటే అది మా అమ్మకి కలుపు కాపురానికి రాలేదని కొంచెం కోపం అంతే. హ్మ్, ఏం కృష్ణ, మీ చెల్లి కాపురానికి ఎందుకు వెళ్ళదు? అది సౌందర్య, పొద్దున్నే మనం బయలుదేరేటప్పుడు ఈ ఇంటి పద్ధతుల గురించి గొప్పగా చెప్పారు కదా. పెళ్ళైన ఆడపిల్లని కాపురానికి పంపించకుండా ఉండటమేనా పద్ధతి? అల్లుణ్ణి తెచ్చి ఇల్లరికం ఉంచుకోవడమేనా పద్ధతి? కృష్ణ, ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడుంటేనే మర్యాద. చిన్నవాళ్లకి బుర్ర లేకపోతే కనీసం పెద్దవాళ్లైనా బుద్ధి చెప్పాలి. వంశాచారం అంటే రోజు పొద్దున్నే దేవుడికి దీపం వెలిగించడం మాత్రమే కాదు. హ్మ్. ఏమండి, కాఫీ. ఏమిటండి, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అదోలా ఉన్నారు. మళ్ళీ ఆఫీస్లో ఏమన్నా గొడవ జరిగిందా? అలాంటిదేం లేదు. మరి అలాంటిదేం లేనప్పుడు అంత పరధ్యానం ఎందుకండి? చెప్పాను కదా ఏమీ లేదని. ఏమండి, ఇన్నేళ్లుగా మీ భార్యగా మీ మొహంలో కనిపించే ప్రతి మార్పుని గమనించేదాన్ని. నా దగ్గర ఎందుకండి మీరేదో దాచిపెట్టాలని చూస్తున్నారు? చెప్పండి, ఏం జరిగింది? ఇవాళ కృష్ణ కనిపించాడు. కృష్ణతో పాటు సౌందర్య కూడా కనిపించింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నట్టున్నారు. కొత్త జంట కదా, సంతోషంగా ఫోటోలు తీసుకుంటూ నవ్వుతూ తుళ్ళుతూ ఒకళ్ళనొకళ్ళు ఆట పట్టించుకుంటూ ఈ ప్రపంచంలో ఆనందం మొత్తం వాళ్ళకే సొంతం అన్నట్టు. ఆపండి! ఆ స్వార్థ పర్రాల గురించి, ఆ దుర్మార్గురాల గురించి నా దగ్గర మాట్లాడకండి. వింటుంటేనే నా కడుపు రగిలిపోతుంది. ఏమిటా మాటలు రాత? వాళ్ళు పెళ్లి చేసుకుని సంతోషంగా సుఖంగా ఉంటే మనకెందుకు బాధ? బాధ మనకు కాకపోతే ఇంకెవరికండి? అదే ఆ సౌందర్య మన అర్చన గురించి ఎంత నీచంగా మాట్లాడిందో, ఎంత దారుణమైన నిందలు వేసిందో అప్పుడే మర్చిపోయారా? ఛీ, అది అసలు ఆడపిల్లేనా? కాదండి, నర నరాల్లోని స్వార్థం జీర్ణించుకుపోయిన దెయ్యం, పిశాచి. రాత, తప్పు. ఏంటండి తప్పు? కృష్ణుని ఎలా అయినా దక్కించుకోవాలని ఆ పిల్ల ఎంత నాటకవాడింది. మన ముందు మంచిదానిలా నటిస్తూ ఎంత ఘోరంగా వంచింది. మనసు పడ్డ అర్చన మీద కృష్ణ మనసులో అనుమానాన్ని, ద్వేషాన్ని రగిలించింది. పీటల దాకా వచ్చిన పెళ్లిని పెటాకులు చేసి చివరికి కృష్ణన్ తన పెళ్లి చేసుకుని సంతోషంగా తుళ్ళి పడుతూ ఫోటోలు తీసుకుంటుందా? మన అర్చన ఆశల్ని ఆవిరి చేసిన ఆ సౌందర్య తనకు దక్కిందనుకున్న ఆ సంతోషం ఎంతో కాలం ఉండదండి. తప్పకుండా ఇంతకింత అనుభవిస్తుంది. రాధా, ఇంకా చాలు.
పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. ఎవరికి ఎవరు రాసి పెట్టున్నారో ఎవరికి తెలుసు. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు ఏం జరిగిందని అడిగేవు కాబట్టి చెప్పాను గాని నీ మనసు బాధ పెట్టడానికి చెప్పలేదు. ఒక్కడు గుర్తుపెట్టుకో, సౌందర్య కూడా మన అర్చనలాగే ఒక ఆడపిల్ల. కాదు, అది నా కూతురు కాలు గోటికి కూడా సరిపోదు. సరే, ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. పొరపాటును కూడా ఈ విషయం అర్చనకు చెప్పద్దు. తెలిస్తే తను చాలా బాధపడుతుంది. మనసు పడ్డవాడే చేతరించుకున్న తర్వాత ఏ ఆడపిల్లకైనా బాధపడడం తప్ప ఇంకేం మిగులుతుంది? అంత మన తలరాత. రెండు నా కళ్ళే. ఏ కంటిని ప్రేమించను, ఏ కంటిని ద్వేషించను. కాపురం చేసే లక్షణం కాలు పెట్టిన రోజే తెలుస్తుందన్నట్టు ఆ అమ్మాయి వచ్చి రాగానే పెడసరంగా ప్రవర్తిస్తోంది. అందరి మీద పెత్తనం చెలాయించాలని చూస్తోంది. ఇప్పుడు అనుకుని లాభం ఏంటి అన్నపూర్ణ? సౌందర్య ఎలాంటిదో మనకి ముందే తెలుసు కదా. అదేంటండి, ఆడపిల్ల పెళ్లికి ముందు ఎలా ఉన్నా కాపురానికి వచ్చాకైనా కుదురుగా ఉండాలి కదా. ఆ, ఊరందరిది ఒకదారైతే ఉలిపికట్టిది ఒకదారి అన్నట్టుంటే ఎలా కుదురుతుంది? ఏం చేస్తాం, మనమే ఎలాగో అలా సర్దుకుపోవాలి. సర్దుకుపోవడం ఈ వయసులో అంత అవసరమా చెప్పండి? అవసరమే అన్నపూర్ణ. ఇల్లు ప్రశాంతంగా ఉండాలన్నా, మనసును కష్టపెట్టుకోకుండా ఉండాలన్నా సర్దుకుపోవడం తప్పదు మరి. ఉహుం. నాకెందుకో మనం తొందరపడ్డాం అనిపిస్తుంది. సౌందర్య కృష్ణకు తగిన భార్య కాదేమోననిపిస్తుంది. అన్నపూర్ణ, ఎవరికి ఎవరితో రాసిపెట్టిందో అలాగే జరుగుతుంది. మనం ఎంత కాదనుకున్నా జరిగేవి జరక్క మానవు. సౌందర్యకు బదులు అర్చన మన కోడలైతే ఎంతో బాగుండేది కదా. ఉమ్, ఏం చేస్తాం, అంత మంచి పిల్లని కోడలుగా తెచ్చుకునే అదృష్టం మనకు కూడా ఉండాలి కదా. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. రోట్లో తలదూర్చిన తర్వాత భయపడ్డం దేనికి? నా భయం మన గురించి కాదండి, కృష్ణ గురించి. సౌందర్య లాంటి కొరకరాని కొయ్యతో వాడు ముందు ముందు ఎలా నెట్టుకొస్తాడా అని. ఈ ఇంట్లో రాను రాను ఇంకెన్ని ఉపద్రవాలు చూడాల్సి వస్తుందా అని. అన్నపూర్ణ, నేను మాట చెప్పనా? పిల్లలకైనా పెద్దలకైనా నుదిటి రాతను బట్టే జీవితం సాగుతూ ఉంటుంది. భయపడినా లాభం లేదు, బాధపడినా ప్రయోజనం లేదు. ఈ వయసులో జరుగుతున్న వాటిని చిరునవ్వుతో చూస్తూ ఉండటమే మన ఆరోగ్యానికి మంచిది. అంచేత టైం అవుతోంది, హాయిగా పడుకో. హా. కల్పు కల్పు, మా అమ్మ నిన్ను కాపురాన్ని తీసుకురమ్మంది కదా, ఏం చేద్దాం? నేను రాను. అలా అంటే ఎలా కల్పు? అమ్మ ఫీల్ అవుతుంది. మీ అమ్మ ఫీల్ అవుతుందని నేను ఫీల్ కాను. ఆ ఇంటికి నేను రాను. కావాలంటే నువ్వొక్కడివే వెళ్ళు. కల్పు ప్లీజ్ కల్పు, నీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నానుగా, పోసుకోవటమాక. ఎంత చెడ్డో నేను నీ మొగుణ్ణి. అయ్యో సంబడం, రాత కొద్దీ దొరికాడే కోతి మొగుడు అన్నట్టు. కల్పు, ఆ మాట అనొద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను. నేను కూడా నీకు 2 లక్షల సార్లు చెప్పాను ఆ ఇంటికి రాను అని. అయ్యో కల్పు, నీకెలా చెప్పేదే? అటువైపు అమ్మ అల్టిమేటం, ఇటు చూస్తే నీ కోల్డ్ వార్. మీ ఇద్దరి మధ్యలో నేను చచ్చిపోతున్నానే. ప్లీజే, ఒక్కసారే నా కోసం రావే. కల్పు, పడుకునే ముందు రోజు నీ కాళ్ళు పడతానే, సరేనా? ఒక్కసారి రావే. ఆ కాళ్ళు పడతానంటే ఐసైపోతానా? అక్కడికి నువ్వొక్కడివే పెళ్ళాం కాళ్ళు పడుతున్నట్టు. చీకటి పడితే చాలా మంది మగాళ్ళు బెడ్రూమ్ లోకి వెళ్ళి చేసే పని ఇదే. అంటే నా మాటనవా? వినను. మా ఇంటికి రావా? రాను. సరే అయితే. ఏం చేస్తావ్? ఏం చేస్తానా?
ఏం చేస్తావు? ఏం చేస్తాను? కుడికాలు అయిపోయింది, ఎడంకాలు ఇస్తే నెయిల్ పాలిష్ చేస్తాను. ఇంకా నయ్యం దూరంగా జరిగా, లేకపోతే ఆ కృష్ణుడికి పట్టిన గతి నాకు పట్టేదేమో. ఏంటి సణుగుతున్నావు? అబ్బే ఏమీ లేదు కలుపు, నీ అందమైన పాదం గురించి కలుపు. పాలరాతిలాగా ఎంత తెల్లగా ఉందో, ఎంత లేతగా ఉందో, ఎంత మెత్తగా ఉందో. కలుపు కలుపు. ఏంటి కలిపేది? ఆ, నసమాని పని కాని. రాయినైనా కాకపోతిని రామపాదము తాకగా, ఏలు పెంటునైనా కాకపోతిని కల్పు కాలు మీటగా. డాడీ, ఇవాళ మాకు కొత్త క్లాస్ టీచర్ వచ్చింది. ఆ క్లాస్ టీచర్ ఎంత మంచిదో తెలుసా డాడీ? లంచ్ అవర్లో నాకు తన చేత్తో ముద్దలు కలిపి తినిపించింది. ఏ నీకు తినడం చేత కదా? అది కాదు డాడీ, మరేమో లంచ్ టైంలో చాలా మంది పిల్లలకి వాళ్ళ అమ్మలు వచ్చి అన్నం తినిపిస్తారు. మరి నాకేమో అమ్మ లేదుగా. ఒక్కదాన్నే దిగులుగా కూర్చుంటే మా క్లాస్ టీచర్ వచ్చి తన చేత్తో నాకు గోరుముద్దలు పెట్టింది. డాడీ, ఏంటమ్మా? మరి నాకు కూడా అమ్మ ఉంటే లంచ్ టైంలో స్కూల్కి వచ్చి అలానే తినిపించేది కదా. లల్లి, డాడీ, అమ్మ చాలా మంచిది కదూ. చాలా. బాధపడకు డాడీ, మంచి వాళ్ళంటే ఆ దేవుడికి చాలా ఇష్టమట. అందుకే తొందరగా తన దగ్గరికి పిలిపించుకున్నాడట. మా క్లాస్ టీచర్ చెప్పింది. డాడీ, నాకు నువ్వు, నీకు నేను, మనిద్దరికి ఎవ్వరు లేరా డాడీ? చెప్పు డాడీ, మన ఇంటికి ఎవ్వరు రారు, మనం ఎవరింటికి వెళ్ళం. నానమ్మ, తాతయ్య, పిన్ని, బాబాయ్, ఆంటీ, అంకుల్ అందరికీ అందరూ ఉన్నారు. మరి మనకు మాత్రం ఏం డాడీ, ఎవ్వరూ లేరు? చెప్పు డాడీ. ఏం చెప్పను, నీకెలా చెప్పను? చెప్పు డాడీ, మనం అనాథలమా? లల్లి, అలా అనుకు. ఇలా అడిగితే నీకు బాధేస్తే ఇంకెప్పుడు అడగనులే. అమ్మా, కాఫీ పెట్టి అబ్బా ఇస్తాలే, ఉండవే. మీ నాన్నగారు రాగానే ఇద్దరు కలిపి ఇస్తాను. అరుగో మాటలోనే వచ్చేసారు. ఏమిటోయ్, తల్లి కూతుళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు? తమరు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాం. చూడండి అన్న, అమ్మ కాఫీ ఇమ్మంటే మీరు వచ్చేదాకా ఇవ్వనంటుంది. ఎంత ధైర్యం నీకు? నా కూతురు కాఫీ కలిపిమంటే ఇవ్వనంటావా? అయిపోయిందమ్మా, ఇవాళ అటో ఇటో తేలిపోతుంది. ఏంటి తేలిపోయేది? అదే రాత, కాఫీ నువ్వు కలిపితే బాగుంటుందా, నేను కలిపితే బాగుంటుందా అని. మీకు అంత కష్టం అక్కర్లేదు గాని వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురండి. గుమగుమలాడే ఫిల్టర్ కాఫీ నేను కలుపుకొస్తాను. చూసావా, మీ అమ్మ కాస్త బిట్టి చేసినా కాఫీ తనే కలిపిస్తానంటుంది. అంటే అమ్మ నాన్న మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట. చాలే ఊరుకోవే. రాధా, నేను ఇప్పుడే వస్తానమ్మా. మళ్ళీ ఎక్కడికండి? కాఫీ తాగి వెళ్ళండి. అబ్బా, బయటికి కాదులే, మన ఇంటి ఓనర్ గారికి ఈ నెల అద్దె డబ్బులు ఇచ్చేసి వస్తాను.
మీ నాన్నకు జీతం రాగానే ఎవరి బాకీలు వాళ్ళకి ఇవ్వకపోతే ఆయనకు నిద్ర కూడా పట్టదు. నువ్వెందుకు అలా విసుక్కుంటావు? మంచి అలవాటే కదా. మంచి అలవాటు మాత్రమే కాదయ్యా కోటి, చాలా మంచి అలవాటు. నువ్వు మా ఇంట్లో అద్దెకి దిగిన ఈ 2 నెలల్లోనూ అడగకుండానే టంచనగా అద్దె డబ్బులు తెచ్చి ఇలా నా చేతిలో పెట్టేస్తున్నావు చూడు, చాలా చాలా మంచి అలవాటు. ఏదో అలా అలవాటైపోయింది సార్. మరి అదే చెప్పేది, మంచివాళ్ళకన్నీ మంచి అలవాట్లే అబ్బుతాయి. నువ్వు, రాధమ్మ, అర్చన మీ ముగ్గురిని చూస్తుంటే నాకు తెగ ముచ్చటేస్తుందయ్యా. మీరు నా ఇంట్లో అద్దెకున్న వాళ్ళు కాదు, నా సొంత మనుషులే అనిపిస్తుందంటే నమ్ము. ఏదో మీ అభిమానం కొద్దీ మీరు అలా అంటున్నారు. కాదు కోటి, నిజమే చెప్తున్నాను. అందుకే చొరవ చేసి నిన్ను మాట్లాడగలనుకుంటున్నాను. అడగనా? అడగండి సార్. ఏం లేదయ్యా, మీ అర్చనకి ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా అని. ఇంకా లేదండి. అదేమిటయ్యా, ఆడపిల్లకి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిపిస్తేనే తృప్తిగా ఉంటుంది. ఆ మాట నిజమే అనుకోండి, కానీ అబ్బా, ఈ కానీ గిని వద్దు. నాకు తెలిసిన వాళ్లలో ఓ మంచి కుర్రాడున్నాడు. మీ అర్చనకి ఈడు జోడు సరిపోతుంది. ఇక ఉద్యోగం అంటావా, సాఫ్ట్వేర్ ఇంజనీరు, జీతం నెలకి 60,000 పైమాటే. ఈ సిటీలోనే వాళ్ళకి 2 ఇళ్లున్నాయి. ఒక్కడే కొడుకు, బుద్ధిమంతుడు, ఎలాంటి దురలవాట్లు లేవు. దానికి నాది పూచి. ఈ సంబంధంగానే మీ అర్చనకు కుదిరిస్తే జంట చూడముచ్చటగా ఉంటుంది. ఏమంటావు కోటి?